Okay, coming to the second session of the topic, చూడండి key features of Indian Electricity Act 2003. Very important topic. This particular question is asked more than 3 to 4 times in previous question papers. Uh, it looks some easy, don't worry. Just you have to apply only points. No need to write sections in this particular topic. Key features of Indian Electricity Act 2003. అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఫ్యూచర్స్ ఏంటి అన్నది మన టాపిక్. కమింగ్ టు ది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ థర్మల్ పవర్ ప్లాంట్ ఇమేజెస్. థర్మల్ పవర్ ప్లాంట్, దిస్ ఈజ్ అ గ్రిడ్ సబ్స్టేషన్స్. గ్రిడ్ సబ్స్టేషన్స్ అంటే ఈ పర్టికులర్ థర్మల్ పవర్ ప్లాంట్ కిందనే ఉంటాయి గ్రిడ్ సబ్స్టేషన్స్. ద హైయెస్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ voltage in the operation of the country is 800 kV. అంటే 8 lakhs వోల్ట్స్ వరకు ఈ పర్టికులర్ గ్రిడ్ సబ్స్టేషన్స్ ద్వారా మనం పవర్ ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిడ్? ఎన్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆర్ పవర్ గ్రిడ్ ఈస్ అన్ ఇంటర్కనెక్టెడ్ నెట్వర్క్ ఫర్ డైవర్టింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్స్. అంటే ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ కి ఎలక్ట్రిసిటీని డైవర్ట్ చేసేదాన్ని గ్రిడ్ అని అంటారు. ఓకే, ది మాక్సిమం గ్రిడ్ కెపాసిటీ ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ 800 kV. 800 kV అంటే అప్రాక్సిమేట్లీ 8 lakhs వోల్ట్స్. మన దగ్గర ఉండే సబ్స్టేషన్స్ ఎంత ఉంటాయి? మాక్సిమం 33 kV అలా ఉంటాయి అనమాట. అంటే 800 kV వరకు ఉంటాయి అనమాట సబ్స్టేషన్స్ రేంజ్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. దీన్ని హైడ్రో అని అంటారు, హైడల్ అని అంటారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ లో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన నాగార్జున సాగర్ దగ్గర, నాగార్జున సాగర్ డ్యామ్ కిందన హైడల్ ఉంది, శ్రీశైలం డ్యామ్ కిందన హైడల్ ఉంది. ఇవి ఎప్పుడు వాడతారంటే whenever water reaches to the certain level in the dam, at the time only this hydel electrical power plant supposed to be operated. సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు ఇవి నడుస్తాయి. ఇది వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇది మనకి థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే కోల్ బేస్డ్ ప్లాంట్స్. ఇవి కంటిన్యూస్ గా నిరంతరంగా రన్ అవుతూ ఉంటాయి, సంవత్సరం మొత్తం ఉంటాయి. 80% of the electricity come from this particular thermal power plant only in India. The remaining 20%, these hydel plants, as well as nuclear power plants, as well as wind turbines, wind wind turbine plants, and ఉన్నాయి కదా లేటెస్ట్ గా సోలార్ పవర్ ప్లాంట్స్ నుంచి అన్కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి 20% వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ఏంటి ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ లో ఉండే ముఖ్యమైన అంశాలు. కమింగ్ టు ది వోల్టేజ్, ఇంట్రడక్షన్ మీన్స్ వోల్టేజ్ అంటే ఇట్ ఈస్ అ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ప్రెషర్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఒత్తిడిని వోల్టేజ్ అని అంటారు. ఇట్ షుడ్ బి మెజర్డ్ బై సూటబుల్ వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ ద్వారా వోల్టేజ్ అనేది మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. Coming to the low voltage means voltage does not exceed 250 volts under the normal condition subject. అంటే వోల్టేజ్ 250 లోపు ఉంటే దాన్ని లో వోల్టేజ్ అంటారు. మీడియం వోల్టేజ్ ఇన్ బిట్వీన్ 251 to 650 volts, where high voltage 651 to 33,000 volts, where extra high voltage is exceeds, whenever voltage exceeds 33,000 ఉంటే దాన్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్ అని అంటారు. ఓకే, జనరల్ గా మన ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నది ఎక్స్ట్రా హై వోల్టేజ్ ని రవాణా చేస్తుంటాయి. మన ట్రాన్స్మిషన్ లైన్స్ చూసారు కదా, పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ పవర్ లైన్స్. రైట్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లో వోల్టేజ్ మీన్స్ బిలో 250, మీడియం వోల్టేజ్ ఇన్ బిట్వీన్ 251 to 650, వేర్ హై వోల్టేజ్ ఇన్ బిట్వీన్ 651 to
33,000 volts. Above 33,000 volts are nothing but extra high voltage. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్స్ వచ్చేస్తున్నాను. కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్. అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో ఉండే ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి? ఓకే, ముఖ్యమైన అంశాలు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ permitted, i.e. identically equal to any generating company may establish, operate and maintain a generating station without obtaining a license under this act, within only exception, that is, it should comply with the technical standards relating to the connectivity with the grid, referred to be class B of the section 43. చాలా డిఫికల్ట్ గా ఉంది మనకి తాలూకా సెంటెన్స్ ఫార్మేషన్. అంటే చూడండి, జనరేషన్ ఈజ్ బీన్ డైలైసెన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, ప్లస్ మన తాలూకా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద పవర్ సెక్టర్స్, ఆదాని రిఫైనరీస్ ఉన్నాయి, సారీ మన ఇందులో గుజరాత్ లో, జామ్నగర్ లో. వాళ్ళు ఏంటంటే పవర్ అనేది ఏపీ ట్రాన్స్కో నుంచి మన 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 ఆ పర్టికులర్ గవర్నమెంట్స్ నుంచి కొనుక్కోరు. వాళ్ళకి సపరేట్ గా ఏంటి ఒక పవర్ ప్లాంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రన్ అవడానికి ఒక 33 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది. వాళ్ళు పర్టికులర్ ఏపీ ట్రాన్స్కో నుంచి పవర్ పర్చేస్ చేశారంటే ఖర్చు చాలా పెరిగిపోతుంది అనమాట. అలా ఖర్చు కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఒక సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్స్ పెట్టుకోవచ్చు. దానికి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. ఓకే, అది పాయింట్కి అర్థం. ఎనీ జనరేటింగ్ కంపెనీ మే ఎస్టాబ్లిష్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ఏ జనరేటింగ్ స్టేషన్ without obtaining a license under this act, with only exception, that is compelled with technical standards relating to connectivity with grid, referred to be class B of the section 73. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 30 మెగావాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. తలక స్టీల్ ప్లాంట్ యొక్క సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 25 మెగావాట్స్ పవరే అవసరం. వాళ్ళు 25 మెగావాట్స్ పవర్ తీసుకొని దాని ద్వారా స్టీల్ మేకింగ్ చేసుకొని బ్యాలెన్స్ 5 మెగావాట్స్ ఏపీ ట్రాన్స్కోకి అమ్ముకోవచ్చు. ఆ 5 మెగావాట్స్ ఎక్సెస్ పవర్ ని మన గ్రిడ్ కి కనెక్షన్ చేసి ఏపీ ట్రాన్స్కోకి అమ్ముకోవచ్చు అనమాట. అది అలా గ్రిడ్ కి కనెక్ట్ చేయాలంటే వాళ్ళు టెక్నికల్ స్టాండర్డ్స్, సర్టెన్ ఏపీ ట్రాన్స్కో స్పెసిఫై చేసిన టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ అనేది క్లాస్ బి సెక్షన్ 73లో ఉంటుంది. ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పవర్ అనేది మన ఏపీ ట్రాన్స్కో తీసుకుంటుంది. అలాగే ఎనీ స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ప్రతి దానికి సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ వాళ్ళ ద్వారా సరిపడా పవర్ తీసుకొని ఏదైనా ఎక్సెస్ పవర్ ఉంటే పర్టికులర్ బోర్డులకు అమ్ముకోవచ్చు. తద్వారా వాళ్ళ అమౌంట్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫ్యాక్టరీ కూడా రన్ అవుతుంది అనమాట. కమింగ్ టు ది నోట్, హైడ్రో ప్రాజెక్ట్స్ హౌఎవర్ దే నీడ్స్ ది కంకరెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. చూడండి, జనరల్ గా ఈ పర్టికులర్ సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ అనేవి థర్మల్ పవర్ ప్లాంట్సే ఉంటాయి. ఒకవేళ హైడ్రల్ ప్రాజెక్ట్స్ అంటే అంత వాటర్ సోర్సెస్ లేదు కదా మన దగ్గర, హైడ్రో ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు. ఇన్ కేస్ హైడ్రో ప్రాజెక్ట్స్ మన సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కింద పెట్టుకోవాలంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. అది పాయింట్గా అర్థం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, డోంట్ వరీ. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, నో పర్సన్ షల్ ట్రాన్స్మిట్ ది ఎలక్ట్రిసిటీ, డిస్ట్రిబ్యూట్ ది ఎలక్ట్రిసిటీ, అండర్టేకింగ్ ట్రేడింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఏదైనా వ్యక్తి కానీ సంస్థ కానీ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయకూడదు, ప్రసారం చేయకూడదు. డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్తుని పంపిణీ చేయకూడదు. అండర్టేక్ ట్రేడింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తిని కొనడం అమ్మడం లాంటిది చేయకూడదు. అన్లెస్ హీ ఈజ్ ఆథరైజ్డ్ టు డూ
so by a license issued. Exceptions are informed by the authorized commissions throughout the notification. అతనికి ఎప్పుడు అలాగా పర్టికులర్ విద్యుత్తుని ట్రాన్స్మిట్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు అంటే అతనికి లైసెన్స్ ఉండాలి ఆ కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ కోనసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, నెల్లూరులో చాలా మన తలకు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ పవర్ ప్లాంట్లు ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళు విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఏపీ ట్రాన్స్పోర్ట్ అమ్ముతారు. వాళ్ళు అమ్మాలి అంటే ఆథరైజ్డ్ కమిషన్స్ పర్టికులర్ బోర్డు యొక్క చైర్పర్సన్స్, డైరెక్టర్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, లైసెన్స్ అవి తీసుకున్న తర్వాత అలాంటి పవర్ ప్లాంట్స్ ఎవరైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని డైరెక్ట్ గా ఏపీ ట్రాన్స్పోర్ట్ గ్రిడ్ కి కనెక్టివిటీ చేసి వాళ్ళు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న పవర్ ని అమ్ముకోవచ్చు అనమాట. పర్ యూనిట్ కి ఎంత అని ఇస్తుంది. ఓకే, ఆథరైజ్డ్ లైసెన్స్ అనేది మన ఆథరైజ్డ్ కమిషన్స్ ఇస్తారు. ఆథరైజ్డ్ కమిషన్స్ అంటే ఎవరు? అధికార ప్రతినిధులు, అంటే బోర్డులో ఉండే డైరెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్స్ ఇస్తారు అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, థర్డ్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ఏ రీజన్ వైజ్ డిమార్కేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్ సచ్ మోడిఫికేషన్స్ దేర్. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ఏ రీజన్ వైజ్ డిమార్కేషన్. రీజన్ వైజ్ డిమార్కేషన్ అంటే ఒక సరిహద్దు నిర్ణయిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. As it may consider necessary for the efficient, economical and integrated transmission. ఎందువలన ఇలా డిమార్కేషన్ చేస్తుందంటే సమర్థవంతంగా, చౌకగా, సమకలంతో కూడిన విద్యుత్తుని ప్రసారం చేయడానికి అండ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయడానికి అండ్ ఇన్ పర్టికులర్ టు ఫెసిలిటేట్ ఇంటర్ స్టేట్, రీజనల్ అండ్ ఇంటర్ రీజనల్ జనరేషన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఆ పర్టికులర్ డిమార్కేషన్ ఏరియా నుంచి ఇంటర్ స్టేట్, ఇంటర్ రిలీజన్ ఉత్పత్తి ఎంతవరకు అవుతుంది, సమర్థవంతంగా చౌకగా ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది డిమార్కేషన్ చేస్తుంది అనమాట, సరిహద్దు నిర్ణయిస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్ అంటే సమకలంగా ప్రసారం చేయడం, ఇంటర్ స్టేట్ అంటే అంతర్రాష్ట్ర, రీజనల్ అంటే ప్రాంతీయ. మళ్ళీ దీనికి ఇంకొకసారి చెప్తాను పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్ ఫర్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కరెంట్ లెవెల్స్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ విత్ సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్చార్జ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రాస్ సబ్సిడీ? ఎనీబడి? చూడండి, సర్చార్జ్ అంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్, సర్చార్జ్ అంటే అదనపు సుంకము. క్రాస్ సబ్సిడీ అంటే మీన్స్ ఛార్జింగ్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ వన్ టైప్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ లోయర్ ప్రైజెస్ ఫర్ అదర్ టైప్ ఆఫ్ కన్స్యూమర్స్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ సబ్సిడీ. మళ్ళీ చదువుతున్నాను, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్ ఫర్ ది సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ కరెంట్ లెవెల్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ విత్ ఇన్ ది సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే ప్రసారము, విద్యుత్ యొక్క ప్రసారము అందరికీ అందుబాటులో ఉంచాలి అండ్ కంపల్సరీగా సర్చార్జ్ పెట్టాలి, అంటే అదనపు సుంకం వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి మాక్సిమం 100 యూనిట్స్ ఎంతో అవుతుంటది మంత్లీ. వాళ్ళకి ఒక రకమైన సర్చార్జ్, యూనిట్ కి 4 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ మన అపార్ట్మెంట్స్ వాళ్ళకి యూనిట్ కి 7 రూపీస్ ఎంతో ఛార్జ్ చేయడం. తర్వాత కమర్షియల్ ప్రాసెస్, కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, వాటికి యూనిట్ కి 9 రూపీస్. తర్వాత మనకి ఇండస్ట్రీస్కి వచ్చేసరికి 10 రూపీస్. అలాగా క్రాస్ లెవెల్ ఆఫ్ సబ్సిడీ అంటారు అనమాట. అంటే చూడండి, ఛార్జింగ్ హయ్యర్ ప్రైజర్ ఫర్ వన్ టైప్ ఆఫ్ కన్స్యూమర్ అండ్ లోయర్ ప్రైజర్ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ సబ్సిడీ. అంటే లేబర్ కాలనీ వాళ్ళకి తక్కువగా మనకు సర్చార్జ్ ఉండాలి, హయ్యర్ గా ఉండేటోళ్ళకి లైక్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి
సర్చార్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. విత్ సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్, అంటే లేబర్ కాలనీ ఉండేటోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సర్చార్జ్ అదనపు సుంకం లేకుండా చూడాలి. అది పాయింట్ అర్థం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. The state government are required to unbundle the state electricity board. However, they may continue with them as a distribution license and straight transmission utilities. అంటే ఏంటి, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ని బర్డెన్ చేయకూడదు. బర్డెన్ అంటే మనకి ఏ రకంగా చేస్తారు, ఆ తలక రైతులకి చవకగా విద్యుత్ ఇచ్చామని చెప్తారు. వాళ్ళ బాబా ఇచ్చడానికి ఎంతో కష్టపడితే కానీ విద్యుత్ రాదు అక్కడ. పర్ యూనిట్ కి 4 రూపీస్ 5 రూపీస్ అలా చవకగా ఇచ్చేయడం. ప్లస్ వాళ్ళ నమ్ముకున్న కాంట్రాక్టర్స్ కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్లు ఇచ్చేయడం. డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అంటే మనకి పంపిణీ యొక్క వ్యవస్థ, మన ట్రాన్స్మిషన్ లైన్స్ కన్స్ట్రక్షన్ యొక్క సబ్ కాంట్రాక్ట్ వర్క్లు కట్టబెట్టడం, స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ చవకగా ప్రొవైడ్ చేయడం, ప్రసారం యొక్క వినియోగాలు చౌకగా చేయడం లాంటివి చేస్తే ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నది బర్డెన్ అయిపోతుంది. ఆ బర్డెన్ అవ్వడం వల్ల అది మనకి సర్వే అవ్వకుండా అడ్డపడ్డగా ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచేస్తుంటాయి. ఇప్పుడు మనకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్ గా 1500-2000 వరకు వస్తుంది. అలాగా ఇందువలన అంటే ఇవన్నీ ఈ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ పర్టికులర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద బర్డెన్ పెట్టేసి చవకగా విద్యుత్ రైతులకు ఇప్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ మన మన డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్లు చవకగా వేరే కాంట్రాక్టర్కి ఇచ్చేయడం. ప్లస్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ అంటే టవర్ లైన్స్ కన్స్ట్రక్షన్స్ చవకగా వేరే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చేయడం అలాంటివి చేశారనుకో స్టేట్ బోర్డు అనేది బర్డెన్ పడిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటి ఇది చెయ్యాలన్నమాట. ఏది మన బిడ్ ద్వారా ఆ పర్టికులర్ అప్లికేషన్స్ అన్ని యాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ మనకి సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎస్సిఆర్సి హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ. కంపల్సరీగా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నది పెట్టాలి. ఇది అసలు టారిఫ్ విధానం మనకి ఏ రకంగా ఉండాలి అన్నది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నది చూస్తుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మ్యాండేటరీగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కంపెనీ అన్నది సపరేట్ అటానమస్ బాడీ కింద ఏర్పాటు చేసేటట్టు. నెక్స్ట్, an appellate tribunal to hear appeal against the decision of Central Electricity Regulatory Commission and State Electricity Regulatory Commission. అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మధ్యన ఏదైనా గొడవలు వస్తే ఇమీడియట్ గా వాళ్ళ తలకి న్యాయ సభలకు వెళ్ళిపోవాలన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి. ఈ రెండింటి మధ్యన గొడవలు ఎలాగ వస్తాయి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎక్సెసివ్ పవర్ ఉంది. అది కాకుండా మన విశాఖపట్నం దగ్గర ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కార్పొరేషన్. అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లోకి వస్తుంది. మిగిలిన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్స్ అవన్నీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లోకి వస్తాయి. మనకి ఎక్సెసివ్ పవర్ ఉంది. మీరు ఇప్పుడు మన ఎన్టీపీసీ నుంచి పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేసి యూనిట్ కి 6 రూపాయలు 7 రూపాయలు అని చెప్పి స్టేట్ ఎలక్ట్రిసిటీకి అమ్ముతారు అనమాట. అది మేము కొనలేము, మాకు బర్డెన్ అని చెప్పి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటాయి. అప్పుడు మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందువల్ల కొనరు, మీకోసమే కదా మేము విశాఖపట్నంలో తాలూకా థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, అది మ్యాండేటరీగా మీరు కొనాలని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు. ఈ అందులో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఇమ్మీడియట్ గా మనం ఏంటి అప్పీల్కి వెళ్ళిపోవడం అనమాట. ట్రిబ్యునల్కి వెళ్ళామనుకో మన ట్రిబ్యునల్లో డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి. అంటే వీళ్ళు మన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఫేవరబుల్ గానే ఉంటారు అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద మీటరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. అంటే ప్రతి కన్జ్యూమర్ కి అపార్ట్మెంట్స్ లో కానీ డొమెస్టిక్ హౌస్ లో కానీ ఎలక్ట్రిసిటీ మీటర్స్ డిజిటల్ మీటర్స్ అన్నది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి.
అంటే ఎంత యూనిట్లు కాల్చాం అన్నది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ఉండాలి. మీటరింగ్ మీటరింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ, అంటే కంపల్సరిగా డిజిటల్ మీటర్స్ అనేది పెట్టాలి అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, ప్రొవిజన్స్ రిలేటెడ్ టు థెఫ్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మేర్ మోర్ స్ట్రింజెంట్. ఏదైనా విద్యుత్తుని దొంగలించిన అతనికి దొంగిలించే వాళ్ళ మీద ఫైన్ చాలా కఠినంగా ఉండాలి, వాళ్ళకి అతనికి జైలు శిక్ష వేసేటట్టు. ఒక్కొక్కసారి చూడండి, మన అగ్రికల్చర్ వర్కర్స్ ఫార్మర్స్ ఆ పర్టికులర్ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కి కుక్కలు తగిలించుకొని మోటార్లకు కనెక్షన్ ఇచ్చి అలా పవర్ దొంగతనం చేస్తుంటారు. అలాంటివి ఏదైనా చూస్తే ఆ పర్టికులర్ చట్టాలు కఠినంగా ఉండేటట్టు చెయ్యాలన్నమాట. ఓకే, అంటే మనం ఫార్మర్స్ ఎగ్నెస్ట్ కాదు, అంటే వాళ్ళు పండిస్తే కానీ మనం సర్వే అవ్వలేం, కాబట్టి ఏది ఫ్రీ చేయకూడదు అని నా ఉద్దేశం. కమింగ్ టు ది నెక్స్ట్, చూడండి, ట్రేడింగ్ యాజ్ ద డిస్టెంట్ యాక్టివిటీ రికగ్నైజ్డ్ విత్ ఇన్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎక్సెస్ పవర్ ఉంది, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పవర్ లేదు, తక్కువ ఉంది. ఆ? మన దగ్గర నుంచి వాడు కొనుక్కుందాం అనుకుంటున్నాడు, ఒక ఒక 1000 మెగావాట్స్ 2000 మెగావాట్స్ పవర్ కొనుక్కుందాం అనుకుంటున్నాడు. కొనుక్కుందాం అనుకుంటే ఆడికి అవసరం అని చెప్పి మనం ఎక్కువ రేట్లు తోటి ఆడికి అమ్మకూడదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసిందో ఆ రేట్కే అమ్మాలి, ఎందుకంటే మనకి ఎక్సెస్ పవర్, అది అమ్ముకుంటే మనకి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసింది, పర్ యూనిట్కి ₹5 ₹6 అని చెప్పి ఫిక్స్ చేసిన ప్రైస్ తోటే ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ, మనం ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మాలన్నమాట. అది ఈ పాయింట్కి అర్థం. ఓకే, మరి ట్రేడింగ్ ఈజ్ ఏ డిస్టెంట్ యాక్టివిటీ రికగ్నైజ్డ్ విత్ ఇన్ సేఫ్ గార్డ్ ఆఫ్ రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. అంటే ఎక్సెస్ పవర్, ఎక్సెస్ యూనిట్స్ జనరేట్ అయినప్పుడు అది ఆ ఫిక్స్ సేలింగ్ మీద అదర్ బోర్డుకి అమ్మాలి. అది ఎంత అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ ది జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. చూడండి, రూరల్ ఏరియాస్ ఉంటాయి, రిమోట్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఎక్కడైతే ట్రాన్స్మిషన్స్ లైన్స్ వెళ్ళలేవో, ఎక్కడైతే సబ్ స్టేషన్స్ పెట్టడానికి వీల్లేని మనకి ఏరియాస్ లో, లైక్ అరకు, పాడేరు సైడ్ హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, రూరల్ ఏరియాలో పిల్లలు ఉంటారు, ఎవరు మన ట్రైబల్స్, అక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో స్టాండ్ అలోన్ సిస్టమ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. స్టాండ్ అలోన్ సిస్టమ్ అంటే మనకి ఎవరైనా చిన్న థర్మల్ పవర్ ప్లాంట్ లేకపోతే మన మన సోలార్ పవర్ ప్లాంట్ అన్నది పెట్టుకుని ఆ పవర్ అన్నది మనం పంపిణీ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ మనకి, రష్ టు కంప్లీట్ ది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ప్రొవైడ్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ రూరల్ డిస్ట్రిబ్యూషన్ బై పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీస్, ఎన్జిఓస్ అండ్ ఫ్రాంచైజెస్. అంటే అలాంటి రిమోట్ ఏరియాస్ లో, ట్రైబల్స్ ఏరియాలో విద్యుత్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్నా, అంటే రిమోట్ ఏరియాస్ లో ఎలక్ట్రిఫికేషన్ చేసే బాధ్యత, ఆ రూరల్ ప్రదేశంలో విద్యుత్తుని పంపిణీ చేసే బాధ్యత ఎవరైనా తీసుకోవచ్చు. ఆ పర్టికులర్ పంచాయతీ రాజ్ గవర్నమెంట్ అయినా, కోఆపరేటివ్ సొసైటీస్ అయినా తీసుకోవచ్చు, ఎన్జిఓస్ నాన్ ఆర్గనైజేషన్స్, ఫ్రాంచైజీస్ మనకి ఎవరైనా తీసుకొని అక్కడ ఏదైనా మనకి మన డీజీ సెట్ తోటి పవర్ జనరేట్ చేయడం కానీ, చిన్న చిన్న సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ప్రిపేర్ చేస్తుంది, మన టారిఫ్ పాలసీ ఎంత ఉండాలి, ఎలక్ట్రిసిటీ పాలసీ ఎంత ఉండాలి, అంటే ఏ ఏరియాస్ కి ఎలక్ట్రిసిటీ అవసరం, అక్కడ ఎంత టారిఫ్ పెట్టాలి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అంటే జాతీయ విద్యుత్ యొక్క ప్రణాళిక.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఓకే, ఇవ్వండి అయిపోయి పాయింట్స్. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇంట్రడక్షన్ లో 3 పాయింట్స్, 4 పాయింట్స్. వోల్టేజ్ గురించి రాయండి. వోల్టేజ్ మీన్స్ ఎలక్ట్రికల్ ప్రెషర్, or it is a difference in volts measured between conductor and ground. It is measured by voltmeter ని ఏదో రాసేయండి. లో వోల్టేజ్, మీడియం వోల్టేజ్, హై వోల్టేజ్, ఎక్స్ట్రా హై వోల్టేజ్. అదైన తర్వాత ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఫస్ట్ పాయింట్ టిపికల్ గా ఉంది, మళ్ళీ చెప్తాను. అదైన తర్వాత థర్డ్ పాయింట్ టిపికల్ గా ఉంది, అది మళ్ళీ చెప్తాను. మిగిలిన పాయింట్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. ఓకేనా? ఇవి అలా రాస్తారనుకోండి మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఫస్ట్, సెకండ్, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 పాయింట్స్. ఇంట్రడక్షన్ లో 4 పాయింట్స్. టోటల్ గా ఈ 18 పాయింట్స్ రాసేయండి యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా పాయింట్ అర్థం కావాలా చెప్పండి, చెప్తాను. రైట్, మళ్ళీ ఇంకొకసారి ఈవెంట్ చేస్తాను. చూడండి. చేయండి సార్. రైట్, మనకి కీ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ముఖ్యమైన అంశాలు ఏంటి? మనకి జనరేషన్ ఈజ్ బీన్ డీలైసెన్స్డ్ అండ్ క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. అంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే ఆథరైజేషన్ నడిచే ఫ్యాక్టరీస్ కి ఏదైనా పవర్ ప్లాంట్ పెట్టుకోవాలంటే ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. వాళ్ళ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఓన్ గా పెట్టుకోవచ్చు అనమాట, ఏ మాత్రం లైసెన్స్ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ప్రతి అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రతి దానికి ఒక సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. వీళ్ళు ఎందుకంటే ఈ ఫెర్రో ఎల్ఐఎస్ ప్లాంట్లు కాబట్టి ఆ పర్టికులర్ బోర్డు నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే కరెంట్ రేట్ ఎక్కువ అవుతుందని ప్రతి వాళ్ళు సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. కమింగ్ టు ది ఎనీ జనరేటింగ్ కంపెనీ మే ఎస్టాబ్లిష్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ఏ జనరేటింగ్ స్టేషన్ వితౌట్ అబ్టైనింగ్ ఎ లైసెన్స్ అండర్ దిస్ యాక్ట్ with the only the expectation that it should comply with the technical standards relating to the connectivity with the grid, refer to the class B of the section 3. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క పవర్ ప్లాంట్ కి, దాని యొక్క పవర్ ప్లాంట్ కి 30 మెగావాట్స్ పవర్ ప్లాంట్ అందుకుందాం. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 25 మెగావాట్స్ అవసరం. వాళ్ళు 25 మెగావాట్స్ పవర్ తీసుకుంటారు, మిగిలిన 5 మెగావాట్స్ ఎక్సెస్ వస్తుంది కదా వాళ్ళకి, అది ఆ గ్రిడ్ కి కనెక్ట్ చేసి ఏపీ ట్రాన్స్కోకి ఆ పవర్ అమ్మేసుకోవచ్చు. అంటే ఆ గ్రిడ్ కి కనెక్ట్ చేసేటప్పుడు ఏ రకమైన టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే సెక్షన్ 73లో ఉండే టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎక్సెసివ్ పవర్ ని గ్రిడ్ కి కనెక్షన్ చేయొచ్చు. లేకపోతే ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఆ గ్రిడ్ కి కనెక్ట్ చేయడానికి ఒప్పుకోరు అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఇంత ఉండాలి, ఇంత ఉండాలని కొన్ని టెక్నికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అది మనకి ఎలక్ట్రికల్ టర్మ్స్ లో ఉంటాయి. ఆ పర్టికులర్ టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినప్పుడే ఎక్సెసివ్ పవర్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి స్కోప్ ఉంది. Coming to the note, hydro projects, however, need a concurrence from the central electrical authorities. General గా సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు ఏవి అన్ని మనకి థర్మల్ పవర్ ప్లాంట్లే ఉంటాయి. ఏదైనా హైడల్ ప్లాంట్ పెట్టుకోవాలంటే ఇవి ఎలాగో ఉండవు. హైడల్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే కంపల్సరిగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్ కి అర్థం. ఇది క్లియర్ గా రాయండి, నా రేంజ్ లో చెప్పాను, ఇది ఎవరు చెప్పలేరు ఈ పాయింట్ కి అర్థం. సెకండ్ పాయింట్, నో పర్సన్ షల్ ట్రాన్స్మిట్ ది ఎలక్ట్రిసిటీ, డిస్ట్రిబ్యూట్ ది ఎలక్ట్రిసిటీ, అండర్టేకింగ్ ట్రేడింగ్ ది ఎలక్ట్రిసిటీ unless he is authorized to do so by a license issued
ఎక్సెప్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ది ఆథరైజ్డ్ కమిషన్స్ త్రూ నోటిఫికేషన్. అంటే ఏదైనా వ్యక్తి కానీ ఏదైనా సంస్థ కానీ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్తుని ప్రసారం చేయకూడదు, డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్తుని పంపిణీ చేయకూడదు, అండర్టేక్ ట్రేడింగ్ ఎలక్ట్రిసిటీ ఏదైనా ఎలక్ట్రిసిటీని కొనడం అమ్మడం లాంటివి చేయకూడదు. ఎప్పుడు చేయొచ్చు? అతను ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, ఎక్కడ మన తాలూకా అమలాపురం దగ్గర. ఆడు ఏంటి ఓన్లీగా పవర్ జనరేట్ చేసి ఏపీ ట్రాన్స్కోకి అమ్ముతాడు అనమాట. అలాంటి ఆథరైజ్డ్ కంపెనీలకు మాత్రమే విద్యుత్తుని ప్రసారం చేసే హక్కు, పంపిణీ చేసే హక్కు, కొనడం అమ్మడం చేసే హక్కు ఉంటుంది. అన్లెస్ హీఈస్ ఆథరైజ్డ్ టు డూ ఏ లైసెన్స్. ఈ పర్టికులర్ లైసెన్స్ ఎవరిస్తారు? ఎక్సెప్షన్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ బై ది ఆథరైజ్డ్ కమిషన్స్. అంటే ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండే చైర్పర్సన్స్, డైరెక్టర్స్ వాటికి ఆథరైజేషన్ ఇస్తారు. నువ్వు ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకో, లేకపోతే నువ్వు ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకో, నువ్వు ఒక విండ్ పవర్ ప్లాంట్ పెట్టుకో. పవర్ తీసి మాకు అమ్ము, మేము ఇంత ఇస్తాం పర్ యూనిట్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ఫార్మ్ మీద ఇచ్చినప్పుడు మాత్రమే అతను ఎస్టాబ్లిష్మెంట్ చేసి అమ్మాలి అని అంటున్నారు. ఓకే, రైట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ రీజన్ వైజ్ డిమార్కేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్ సచ్ మోడిఫికేషన్ దేరిన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రీజన్ వైజ్ ప్రాంతీయ విధంగా ఒక డిమార్కేషన్ నిర్ణయిస్తుంది. డిమార్కేషన్ అంటే సరిహద్దు. అది టైం టు టైము అది మోడిఫై చేస్తుంది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిమితి ఎంతవరకు ఉంటుంది, తర్వాత తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిమితి ఎంత, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిమితి ఎంత. యాజ్ ఇట్ మే బి కన్సిడర్డ్ నెససరీ ఫర్ ఎఫిషియంట్ ఎకనామికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్. ఎందువలన అలాగ డిమార్కేషన్ చేస్తుందంటే చౌకగా, సమర్థవంతంగా, సమకాలంతో కూడిన విద్యుత్తుని ప్రసారం చేయడానికి అండ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేయడానికి అండ్ పర్టికులర్ టు ఫెసిలిటేటెడ్ ఫర్ ఇంటర్ స్టేట్, రీజనల్, ఇంటర్ రీజనల్ జనరేషన్. అసలు ఇంటర్ స్టేట్ లో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసాం, రీజనల్ లో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేసాం, ఇంటర్ రీజనల్ లో ఎంత ఉత్పత్తి చేసాం అన్నది తెలుసుకోవడానికి. రైట్. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఓపెన్ యాక్సెస్ ఇన్ ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్ ఆఫ్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ కరెంట్ లెవెల్స్ ఆఫ్ క్రాస్ సబ్సిడీ విత్ ది సర్చార్జ్ ఇస్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే ఏంటి? ప్రసారం, విద్యుత్ ప్రసారం అందరికీ అందుబాటులో ఉంచడం. సర్చార్జ్ అంటే అదనపు సుంకం వేయటం. ఎప్పుడు అదనపు సుంకం వేస్తారు, ఏ రకంగా? యాజ్ పర్ క్రాస్ సబ్సిడీ అనుగుణంగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రాస్ సబ్సిడీ అంటే చార్జింగ్ హై ప్రైజెస్ ఫర్ వన్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ లో ప్రైజెస్ ఫర్ అనదర్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ సబ్సిడీ. అర్థమైంది కదా? అది ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి తక్కువ, మనకి 100 యూనిట్లలో వచ్చే వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేయాలి. ప్లస్ మన 200-250 వచ్చే వాళ్ళకి ఒక రకమైన మనకి అసలు యూనిట్ ఛార్జెస్ ఉంటుంది. కమర్షియల్లో ఒక రకమైన రేట్లు ఉంటాయి, ప్లస్ ఇండస్ట్రీస్లో ఒక రకమైన రేట్లు ఉంటాయి. ఆ రకంగా చేయాలి. ఓకేనా? రైట్. అంటే లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సర్చార్జ్ అనేది వేయకూడదు. అది మెయిన్ లక్ష్యం అనమాట. నెక్స్ట్ చూడండి, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు అన్బండిల్ ది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్స్, పర్టికులర్ గవర్నమెంట్స్, తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఎట్టి పరిస్థితుల్లో బండిల్ చేయకూడదు. ఏ రకంగా? చవకగా విద్యుత్ ఇవ్వండి రైతులకి, లేకపోతే రూపాయికి ఒక యూనిట్కి ₹1 ఛార్జ్ చేయండి అని అలా అన్బండిల్ చేశారనుకోండి, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది లాస్ లోకి వెళ్ళిపోతుంది. However, they may continue with them as a distribution license and state transmission utilities. అంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అంటే పంపిణీ యొక్క మంజూరులోను, స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ అంటే ప్రసారం యొక్క వినియోగాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో కలుగజేసుకోకూడదు. వీళ్ళు కొన్ని టాస్క్ సబ్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. అప్పుడు స్టేట్ బోర్డ్స్ కలెక్ట్ చేసుకుని మా కాంట్రాక్టర్కి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి అని
ఆ పర్టికులర్ ఏపీఎస్సిబి మన చైర్ పర్సన్స్ మీద కమిటీ మెంబర్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రెజరైజ్ చేయకూడదు. వాళ్ళకి వదిలేసామంటే వాళ్ళు బిడ్ వేస్తారు, ఎవరు తక్కువ బిడ్ వేస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ యాక్టివిటీస్ వస్తాయి అన్నమాట. అది పాయింట్ అర్థం. చూడండి నెక్స్ట్ మనకి సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ హ్యాస్ బిన్ మేడ్ మ్యాండేటరీ. కంపల్సరిగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే నియంత్రణ వ్యవస్థ అన్నది కంపల్సరిగా పెట్టాలి అని అంటున్నాడు. ఎన్ అప్పీల్ ట్రిబ్యునల్ ఈస్ టు హియర్ ఎగ్నెస్ట్ డెసిషన్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మధ్య ఏవైనా గొడవలు వస్తే కంపీల్గా మనకి అప్పీల్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవడం, అంటే పునర్విచారణ చేసే న్యాయసభకి వెళ్ళిపోయాం అనుకో ఆటోమేటిక్గా డెసిషన్స్ స్పీడ్గా ఉంటాయి. అంటే మనకి ఎక్సెసివ్ పవర్ పర్చేసింగ్ దగ్గర చిన్న చిన్న గొడవలు లాంటిది వస్తాయి వీళ్ళకి వాళ్ళకి మధ్యన. నెక్స్ట్ మీటరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. కంపల్సరీగా మనకి అతనికి డిజిటల్ మీటర్స్ అనేది కన్జ్యూమర్స్ కి పెట్టాలి. ఎంత నెలకి ఎన్ని యూనిట్లు వాడారు అని టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ తెలిసేటట్టు. నెక్స్ట్ ప్రొవిజన్ రిలేటెడ్ టు ది థెఫ్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్. ఎవరైనా విద్యుత్ శక్తిని థెఫ్ట్ చేస్తే వాళ్ళ మీద చట్టాలు చాలా కఠినంగా ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ మనకి చూడండి ట్రేడింగ్ యాజ్ ఎ డిస్టింక్ట్ యాక్టివిటీ రికగ్నైజ్డ్ విత్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ అండ్ ట్రేడింగ్ మార్జిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఎక్సెసివ్ పవర్ ఉందనుకోండి, ఒక 500-1000 యూనిట్స్, అది ఒరిస్సా స్టేట్ బోర్డుకి అమ్మాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫిక్స్ సీలింగ్ మీదే, అంటే పర్ యూనిట్కి 5 రూపాయలు 6 రూపాయలు అని వాళ్ళు ఫిక్స్ చేస్తారు, అంతకే అమ్మాలి, ఎక్కువ రేటుకి అమ్మడానికి వీల్లేదు. అది నెక్స్ట్ ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ ది జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ పర్మిటెడ్. రూరల్ రిమోట్ ఏరియాస్ లైక్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, అరకు దగ్గర ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పాడేరు జిల్లా దగ్గర ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్ రాలేవు, ఆ కొండల మీద పెట్టలేరు కదా ట్రాన్స్మిషన్ లైన్స్, అక్కడ సబ్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేయలేరు. అలాంటి మనకి ఏరియాలో స్టాండ్ అలోన్ సిస్టమ్ అంటే ఒంటరిగా పనిచేస్తే పవర్ ప్లాంట్లు ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, మన డీజీ సెట్ పట్టుకొని మన ఫ్యూయల్ ద్వారా పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగా వంట చేసే వ్యవస్థ పర్మిట్ చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట రూరల్ రిమోట్ ఏరియాస్లో. నెక్స్ట్ మనకి thrust to complete rural electrification and provide for the management of rural distribution by పంచాయతీ, కోఆపరేటివ్ సొసైటీస్, NGOs, ఫ్రాంచైజీస్. అంటే నమ్మకం మీద వదిలేయాలన్నమాట. ఆ పర్టికులర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేసే బాధ్యత, రూరల్ డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత ఆ పర్టికులర్ గ్రామ పంచాయతీ అయినా చూసుకుంటుంది. మన కోఆపరేటివ్ సొసైటీస్, NGOs, ఫ్రాంచైజీస్కి ఎవరికైనా ఇచ్చేవచ్చు అని అంటున్నాడు. ఓకే నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ఏ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఎలక్ట్రిసిటీ విధానం ఏ రకంగా ఉండాలి, టారిఫ్ విధానం ఏ రకంగా ఉండాలని. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ CEA టు ప్రిపేర్ ఏ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే జాతీయ ప్రణాళిక, అంటే ఏ కంట్రీకి ఎంత విద్యుత్ శక్తి అవసరం అన్నది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. సో 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, చదువుకోండి. ఇంకా మరి చదువుకొని ఎగ్జామ్స్ లో అలాగా అప్లై చేయండి, ఎందుకంటే ఈ టాపిక్ అనేది కొద్దిగా ఇట్ విల్ కంటైన్ సమ్ డిఫికల్ట్ టెర్మినాలజీ పాయింట్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ఎలక్ట్రిసిటీ యు ఆర్ నాట్ సపోజ్ టు అండర్స్టాండ్. ఇక్కడ స్టేట్ రెగ్యులేటరీ